హాయ్ అండి. ఈరోజు మా వంటిల్లులో పెసరపప్పుతో పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయన్నమాట. ఈ పెసరపప్పుతో పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయన్నమాట ఈ పెసరపప్పుతో పూర్ణాలు. అయితే దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా కడుక్కొని స్టవ్ మీద పెట్టుకోండి. నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. అందరూ పూజ చేసుకున్నారండి. మా పూజ అయితే ఇప్పుడే అయ్యింది. ఇవాళ వినాయకుడి పూజ 11:30 చేసుకోవాలన్నారు కదా. మా పూజ అయితే ఇప్పుడే అయ్యింది. మా వినాయకుడిని చూస్తారా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మేము వినాయకుడి పూజ అన్నది చేసుకున్నాము. సింపుల్గానే చేసామండి, ఆర్భాటం ఏమీ లేదు. పప్పు బియ్యం కూడా తోపుకి నానబెట్టుకోండి. 1 కప్పు మినపప్పు అంటే 2 కప్పులు బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి 4 గంటలు. చూడండి, ఈ పెసరపప్పు అన్నది కొంచెం పలుకుగా ఉన్నప్పుడే వార్చేసుకోవాలన్నమాట. నేను అలాగే వార్చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా వార్చేసుకొని చల్లార్చుకున్నాను. ఇక్కడ ఇందులో ఇలాచీ వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో పంచదార గ్లాసుడు వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారు ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు. చల్లారేక మట్టుకు వేయండి పెసరపప్పులో ఈ పంచదార, లేకపోతే పాకంలా అయిపోతుంది, జారుగా అయిపోతుంది మిక్సీ పట్టేస్తే. అప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవడం చాలా ఇబ్బంది, ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది. కొంచెం పెసరపప్పు బాగా చల్లారేక వేసుకుంటే గట్టిగానే పూర్ణం అన్నది వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ పెసరపప్పు పంచదార మిశ్రమాన్ని మిక్సీలోని వేసుకొని మెత్తగా చేసుకుందాము పూర్ణాన్ని. దీని తర్వాత మినపప్పు బియ్యం కూడా మిక్సీ చేసుకుందామండి. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవడమేనండి ఈ పూర్ణాన్ని. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అదే మనం పెసరపప్పు వేడిగా ఉన్నప్పుడు కానీ పంచదార వేస్తే ఈ తోపు అంటే పూర్ణం కూడా పల్చనైపోతుంది. మిక్సీ చేస్తాను అన్నాను కదా, బియ్యం మినపప్పు ఈ విధంగా మిక్సీ చేసుకోవడమే. ఇప్పుడు బాగా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఈ పూర్ణం ఉండల్ని ఈ మినపప్పు బియ్యం మిశ్రమంలోని ఇలా ముంచి డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచిగల పెసరపప్పు పూర్ణం బూర్లు రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పెసరపప్పు పూర్ణం బూర్లు. ఒకసారి మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ వినాయక చవితి పండగకి మా ఇంట్లో ఇది చేసానమాట నేను. ఈ పెసరపప్పు బూర్లు చాలా బాగా వచ్చాయండి. చూడ్డానికి ఇంత బాగున్నాయి అంటే తినడానికి ఇంకా చెప్పాలా చెప్పండి. చాలా మెత్తగా ఉంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. చూడండి, వేడిగా ఉన్నాయి అయినా మీకు చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి పెసరపప్పు బూర్లు. మరి మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఈ వీడియోకి మటుకు లైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.